ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, అవు మరి ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమో టీఆర్ఎస్ వస్తట్టు ఉన్నది. నమ్మకం టీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తా అంటున్నావు, కేసీఆర్ వస్తా అంటున్నావు, ఎందుకు వస్తాడు? ఏం చేసిండని మీకు? ఏం చేసినాయంటే మాకు ఈ నల్లాలు, ఈ రోడ్లు, అవన్నీ బ్రిడ్జులు అవన్నీ చెప్పించిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏం చెప్పించిండు? ఏం చెప్పలేదు. ఏ పనులు కూడా కాలేదు, ఒక్క పని కూడా కాలేదు. ఆయన చేసిన పనుల మీదే నడుస్తుండే ఈయన రేవంత్ రెడ్డి. ఇంకా ఇంకేమున్నది? అంటే ఇప్పుడు ఇంటికి రెండు పింఛన్లు మన రేవంత్ రెడ్డి అవే రెండు పింఛన్లు ఏమి కేసీఆర్ చేసిన పింఛన్లే 4,000 ఇస్తానని 4,000 ఇస్తలేడు. ఏమి ఇస్తలేడు? మళ్ళీ కేసీఆర్ ఎక్కితే కేసీఆర్ చేస్తా అంటున్నాడు 4,000. అట్లా ఇప్పుడు ఆయన పెట్టినాయే, కేసీఆర్ పెట్టినాయే 2,000 పింఛన్లు కేసీఆర్ పెట్టినాయే. 1,000 రూపాయలు ఉంటే 2,000 చేసిండు. అప్పుడు 2,000 చేసిండు. ఇక అవే నడుస్తున్నాయి. ఇప్పుడు ఈయన చేసిన పనులు ఒక్కటి కూడా సైలేదు. కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తలేడు, తులం బంగారం ఇస్తలేడు. ఏది లేదు, ఏది లేదు. లేడీస్కు ఇంట్లో ఉన్న వాళ్ళకు 2,500 ఇస్తానడా, 2,500 కూడా ఇస్తలేడు. ఆ ఇందిరామ పథకం చీరలు ఇస్తా అన్నాడు, అవి ఇయ్యలే. మొన్న ఇచ్చిరు అవి కూడా చీరలు కూడా లేడీస్కు. ఏ పనులు చేస్తలేడు. ఏం లాభం చేయి? ఆయన ఉండేది లేదేంది ఆ వచ్చడే లేదు. ఎట్లా చేద్దాం మరి? చెప్పురు ఇక మీరు. కేసీఆర్ రావాలి, ఆయనే రావాలి, ముసలాయన రావాలి. ఆయన వస్తేనే బాగా పనులు నడుస్తాయి. ఏడు అని నడుస్తాయి పనులు. మళ్ళా ఇప్పుడు ఆయన పనుల మీదే నడుస్తుండు ఈయన రేవంత్ రెడ్డి. ఆయన పనుల మీదే నడుస్తుండు. ఏం చేస్తుండు? ఏం లాభం లేదు. కేసీఆర్ వస్తేనే ఏమైనా ఫలితం నడుస్తుంది. మన గవర్నమెంట్ జీతాలకు దానికి దీనికి మీ జీతాలు కూడా పెరుగుతాయి, గవర్నమెంట్ జీతాలు కూడా పెరుగుతాయి. ఈయన వస్తేనే పెరుగుతాయి. ఇక ఈయన రాకపోతే మనకు వచ్చే రూపాయి కూడా ఆయనే తింటాడు. ఇప్పుడు కేసీఆర్ పైసలని రేవంత్ రెడ్డి తింటాడు. ఏమి ఇస్తాడు? ఒక్క రూపాయి. అవే కేసీఆర్ వేసినాయి 2,000. కేసీఆర్ ఇచ్చినవి వస్తున్నాయి మాకు. నాకు యాక్సిడెంట్ అయితే నాకు కేసీఆర్ పెట్టి కాలు బాగా చేయించిండు గాంధీలో, ఇది బాలాజీలో. నా కాలు ఇరిగితే 1,00,000 రూపాయలు పంపిండు ఆయన్ని కేసీఆరే. ఈయన ఏమి మాకు ఏది లేదు, ఏం పంపలే, మాకు ఏం చేయలేదు ఈయన.